హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి పుట్నాలతో మనం ఒక స్నాక్ ఐటెం చేసుకుందామండి. పుట్నాలతో మనకు కారపూస చేసుకుందాము. ఇక్కడ ఒక అరకప్పు వరకు పుట్నాలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. బౌల్ తీసుకొని ఏ కప్పుతో మనం పుట్నాలు కలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు సరిపడినంతగా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ వరకు ఓమ, అలాగే 1 టీ స్పూన్ వరకు ఇక్కడ నల్ల నువ్వులు వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం పుట్నాలు గ్రైండ్ చేసుకున్నాం కదా, అది ఒకసారి ఇలా జల్లించుకుందాము. ఇలా జల్లించుకోవడం వల్ల కొంచెం నూకగా ఉంటే అందులో కలవకుండా ఉంటుంది మనకు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వేడి నూనె వేస్తున్నానండి. వేడి చేసుకొని వేసుకోవాలి. ఇలా వేడి నూనె వేసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా వస్తాయి. నూనె అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా మంచిగా కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ చూడండి. ఉప్పు ఏమైనా పడుతుంది అనుకుంటే వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత నీళ్ళు వేసేసుకొని కలుపుకుందాము. నేను ఇందులో కారం ఏమీ వేయట్లేదు. మీరు కారం వేసుకోవాలంటే కారం వేసుకొని కలుపుకోవచ్చు. నేను కారం వేయకుండా చేస్తున్నాను. ఇలా అంతా కూడా మనం చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. నీళ్ళు ఇలా కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. పక్కన చూడండి, సాఫ్ట్గా ఉంది కదా పిండి. ఇప్పుడు మనము ఆయిల్ వేడి చేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఇలాంటిది 3 హోల్స్ ఉన్నది, కొంచెం లావుగా ఉన్నది తీసుకుంటున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇది దీనికి కొంచెం లోపలకు మనకు అతుక్కోకుండా ఈజీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇలా పిండిని తీసుకొని చూడండి, పిండి మనకి ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా. ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకు మురుకు కారపూస చేసుకునేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది. ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కవర్ మీద మనము ప్రెస్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా మనకు మూవ్ అవుతుందో.
లేదంటే ఇలా చేసుకోకపోతే డైరెక్ట్ కూడా ప్యాన్లోనే మనము ఇలా ప్రెస్ చేసుకోవచ్చు, ఇలా చిన్న చిన్నగా. లేదంటే ప్యాన్లో వేసుకున్నామంటే పెద్దగా వచ్చేస్తాయి, అలా కూడా చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇలాగే ఒత్తుకోవాలి. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ కవర్ మీద నుంచి ఇందులో వేసేసుకోవాలి. ప్యాన్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి మంట. ఇప్పుడు ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పేసుకుందామండి. ఇలా మనకు కొంచెం బ్రౌన్ కలర్గా వస్తాయి వేగిన తర్వాత, అప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇవి 2 సైడ్లు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవి ఒక టిష్యూ పేపర్ వేసుకొని గిన్నెలోకి తీసేసుకుంటే మనకు కారపూస రెడీ అయినట్టే. మనం పిండి ఎంత చేసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. ఈ 2 కూడా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి తీసేసుకున్నాను. మిగతా పిండినంతా కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇంతేనండి, మన పుట్నాల పప్పుతో కారపూస రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది, క్రిస్పీగా కూడా ఉంటుందండి. చూడండి, ఇది ఇప్పుడు మనకు పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యింది కాబట్టి లంచ్ బాక్స్లో కూడా మనకు స్నాక్స్ లాగా పెట్టియచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.